హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే చికెన్ కర్రీ చేశాను. చాలా చాలా టేస్టీగా వచ్చిందండి. ఇదైతే విలేజీ స్టైల్లో ఎప్పుడన్నా ఊరు వెళ్ళినప్పుడు మా మమ్మీ చేసి పెడుతుంది. అది కూడా నేను ఇక్కడ వచ్చి చేశాను. ఇంకా మా వారు అన్నారు వీడియో పెట్టుకోవచ్చు కదా, చేసా బాగుంది టేస్ట్ అని. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఓల్ గరం మసాలా వేసుకొని సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసుకోండి. హాఫ్ కేజీ అయితే ఒక్కటైతే సరిపోతుందండి ఉల్లిపాయ. తర్వాత కరివేపాకు, 2 పచ్చిమిర్చిలు వేసుకొని అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. తర్వాత ఒక 2 టీ స్పూన్లు అల్లం ఎల్లిగడ్డ పేస్టు, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఇందాక కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకొని దాంట్లో వేసి బాగా ఆయిల్ పైకి వచ్చే వరకు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత తగినంత కారము, తగినంత సాల్టు వేసుకొని టమాటాలు 2 ముక్కలు వేసానండి. నేనైతే 2 టమాటాలు వేసాను. తర్వాత బాగా కలపాలి. కలిపి ఒక్క 5 మినిట్స్ మూత పెట్టాలి. మొత్తం ఇట్లా బాయిల్ అయ్యాక తర్వాత ఇట్లా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత కొంచెం కలిపేసి ఇట్లాంటి కడాయిలో వేసుకుంటే కొంచెం మంచిగా వస్తుందండి, మాడిపోకుండా. అట్లా కడాయి మందం ఉందనుకోండి బాగుంటుంది. నేనైతే ఒక చెంబు వాటర్ వేసా, బగారా రైస్ చేసి ఉంటే దాంట్లోకి బాగుంటుందని అలా చేశాను నేను. తర్వాత ఆయిల్ మళ్ళీ పైకి వచ్చిన తర్వాత మూత తీసుకొని ఓల్ గరం మసాలా ఇంట్లోనే రెడీ చేస్తానండి. నేను ధనియాల పౌడరు, ఓల్ గరం మసాలా అయితే ఇంట్లో